మాజీ జడ్జి గారు, అదేవిధంగా ఈరోజు తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 185% ఉన్నటువంటి శ్రమజీవులు, కష్టజీవులు, పేదలు, సబ్బండు కులాలు ఎవరైతే ఉన్నారో ఈ మాలా, మాదిగ, ఇరుకులు, యానాది, కమ్మరు, కుమ్మరి, మంగళి, చాకలి, గౌడ, గొల్ల, ఒడ్డేరు, వడ్రంగి, జంగం, జాలి, క్రైస్తవ, ముస్లిం, బహుజనం అందరూ కూడా నాయకుడు ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మన జడా శ్రావణ్ కుమార్ సార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అశోక్ బాబు గారు రాష్ట్ర మాల జేఏసీ అధ్యక్షులు అశోక్ బాబు గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజు మాధవన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు బహుజన గాయకులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రేము అందరం కూడా ఈ రోజు సార్ని కలవడానికి ఈ మీటింగ్ కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాలని ఎత్తేసినటువంటి దుర్మార్గంగా అంటే మన విశాఖపట్నం, మేఘాద్రిగడ్డ, అదేవిధంగా గుంటూరు తాడికొండ, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కోటలో ఈ రెసిడెన్షియల్ దాదాపు 700 మంది పిల్లలు చదివేటటువంటి రెసిడెన్షియల్ ఎత్తేసినటువంటి దాన్ని మేము నిరసిస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవన్న గారి ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేశాము. ఆ క్రమంలో సార్ దాని మీద హైకోర్టులో వేస్తున్నాడు. అది కూడా వివరిస్తామని చెప్పి మేము వచ్చాము, సార్ని కలిసాము. మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి 185% ఎవరైతే ఉన్నారో అందరికి కూడా హక్కులు కల్పించేదానికి ఈ రోజు మంచి ఉద్దేశంతో సారు బయలుదేరాడు. అదేవిధంగా ఇందాకే ప్రకటించాడు, మేము అందరం విన్నాము. తొందరలో పాదయాత్రలు కూడా కలుస్తానని చెప్పాడు. ఖచ్చితంగా సార్ మా ప్రాంతానికి వస్తే మా అధ్యక్షుడు మీజూరు మాధవన్న గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా రిసీవ్ చేసుకుని మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటెక్ ఏదైతే ఉందో ఆ ఓటెక్కుతో మనం రాజ్యాధికారాన్ని మనం సాధించాలని చెప్పాడు. మీరు చెప్పినటువంటి మాటలు మేము స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఏలూరు యూత్ అంతా వచ్చున్నారు పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. జై భీమ్.